దేశవ్యాప్తంగా కూడా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అయినా, లేకపోతే సో దక్షిణాది రాష్ట్రాలైనా సరే. ముస్లింలకు సంబంధించినటువంటి వాళ్ళని ఏదో తమకు అనుకూలంగా లేకపోతే వాళ్ళకు అనుకూలంగా బీజేపీ ఉందని చెప్పుకోవాల్సినటువంటి అవసరం బీజేపీకి లేదు మొదటి నుంచి కూడా. బీజేపీకి బీజేపీ ముస్లింలకు వ్యతిరేకంగా ఉంది అనేటువంటి వాదన బలంగా బయటికి వెళ్ళటం అనేటువంటిది బీజేపీకి కలిసి వచ్చేటువంటి అంశం. ఎందుకు అనంటే హిందువులుగా ఉండేటువంటి వాళ్ళు రాజకీయంగా ఓటర్లు వాళ్ళు నిద్రాణ స్థితిలో ఉంటారు. వాళ్ళు హిందువులుగా ఉండేటువంటి వాళ్ళు హిందువుగా ఉంటారు తప్ప హిందూ ఐడియాలజీని అంత చొప్పించుకొని ఇది ఉండేటువంటి అవకాశం లేదు. రాజకీయంగా హిందుత్వ ఎజెండాని భుజాలకు ఎత్తుకునేటువంటి బీజేపీకి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా అందరి వైపు నుంచి ఉండదు, హిందువుల వైపు నుంచి. ఇప్పుడు ఈ విధంగా కొంత హిందూ ముస్లిము ఘర్షణ వాతావరణం, హిందూ క్రిస్టియన్ ఘర్షణ వాతావరణం, ఇలాంటి వాతావరణాలు రావటం వల్ల హిందువులందరూ ఐక్యం అవటము, హిందువులందరూ కూడా మరి ఐక్యమైనప్పుడు వీళ్ళ యొక్క ప్రయోజనాలను కాపాడేటువంటి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించాలి అనేటువంటి రాజకీయాలకి వాళ్ళకు ఉపయోగపడేటువంటి అంశంగా ఉంటుంది. అందుకే వాళ్ళు ఇలాంటి రాజకీయాలని ప్రోత్సహించేదానికి అవకాశం ఉంటుంది. లేదు ఇదంతా కూడా వక్ఫ్ సంబంధించినటువంటి భూములన్నీ కొద్ది మంది చేతుల్లో, ఏది ఎంఐఎం లాంటి నాయకులు, కొంతమంది నాయకులు వాళ్ళు ఇది చేసుకోవడం తప్ప సామాన్యమైనటువంటి ముస్లింలకి దీనివల్ల ప్రయోజనం లేదు అనేటువంటి వాదనని బీజేపీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా చేస్తుంది. దేశవ్యాప్తంగా అయితే ముస్లిం సమాజం అయితే ఈ రోజున భావిస్తున్నటువంటి అంశము, బీజేపీ ఈ రోజున తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని తమకు వ్యతిరేకంగా, తమకు నష్టం కలిగించేటువంటి విధంగా, తమ ఆస్తుల మీద ఇతరుల పెత్తనం ఉండేటువంటి విధంగా ఈ రోజున ఈ బిల్లు తీసుకొస్తున్నారు అనేటువంటి ఒక ఆలోచనతో, ఆవేదనతో ఈ రోజున ముస్లిం సమాజం. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చేసరికల్లా ఈ రోజున తెలుగుదేశము, జనసేన బీజేపీతో కలిసి ఉన్నాయి, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాయి. ఆ రెండు అనివార్యంగా వక్ఫ్ బిల్లు అయినా లేకపోతే ఇంకొక బిల్లు అయినా సరే ఎన్డీఏ కూటమికి అనుకూలంగానే వాళ్ళు వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే తెలుగుదేశం పార్టీ ఒక వాదన బయటికి ఏం తీసుకొస్తుంది అని అంటే, ఈ వక్ఫ్ బిల్లులో ముస్లింలకు నష్టం కలిగించకుండా కొన్ని ప్రతిపాదనలు మేము చేసాం, కొన్ని అమెండ్మెంట్ చేసాం ఈ బిల్లులోనే అనేటువంటి వాదన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీ చేస్తోంది. ఈ విషయాలనే మరి ముస్లిం సమాజం నమ్ముతారా లేదనేటువంటిది వేరే అంశం. అయినా సరే అనివార్యమైనటువంటి పరిస్థితి, ఈ వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా తెలుగుదేశం మాట్లాడలేనటువంటి పరిస్థితి, మాట్లాడటానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే మాట్లాడితే ఇప్పుడు ఈ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎన్డీఏకి సంబంధించినటువంటి దాంట్లో బయటికి రావడం, లేకపోతే వాళ్ళతో ఘర్షణ వాతావరణానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి ఇక అనివార్యమైనటువంటి గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ వక్ఫ్ బిల్లుకు సపోర్ట్ చేస్తుంది. ఇక జనసేనకు సంబంధించినటువంటి విషయంలో అంతర్మదనం అలాంటివి అని అన్నారు కదా మీరు. అసలు అంతర్మదనం ఉండాల్సినటువంటి అవసరమే లేదు అని నేను అంటున్నాను. అసలు అంతర్మదనం ఎందుకు? పవన్ కళ్యాణ్ సనాతన ధర్మకర్తగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత, మొన్న వారాహి డిక్లరేషన్ చేసిన తర్వాత ఆయన ఎక్కువ సమయము ఆయన దీక్ష, ఈ దీక్ష అని వాటిలోనే కనపడుతున్నాను. మొన్న ప్రధానమంత్రి కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏంది మీరు ఏమన్నా హిమాలయాలకు వెళ్తున్నారని అడిగారు కదా. అంటే ఎక్కువ దీక్షల్లోనే కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయనకి ముస్లిం ఓటర్లు లేకపోతే జనసేనలో ఉన్నటువంటి ముస్లింలకు సంబంధించినటువంటి వ్యవహారము ఇవన్నీ ఆయనకి ఏమో అవసరం ఉంటాయని నేను అనుకోను. బీజేపీ ఎజెండానే పవన్ కళ్యాణ్ ఎజెండా కూడా ఆయన తీసుకున్నాడు. వాళ్ళు బీజేపీ ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్ అనుగుణంగానే కదా ఆయన సనాతన ధర్మకర్తగా రూపాంతరం చెందినటువంటి పరిస్థితి ఉంది. క్లారిటీగా ఉన్నారు. కాబట్టి ఇక అంతర్మదనము, ఇక ఈ మదనం ఆ మదనం ఎక్కడున్నాయి, ఏమి లేవు. ఆల్రెడీ మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గతంలో ప్రతి రంజాన్ వచ్చినప్పుడల్లా ఇఫ్తార్ విందులకు వెళ్ళేవాడు. చాలా సందర్భాల్లో ఆయన నేను బీఫ్ తిన్నాను అది ఇది అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు కూడా చూసాం. కానీ ఈ సంవత్సరం రంజాన్కి ఎక్కడ మరి పవన్ కళ్యాణ్ ఇఫ్తార్ విందుకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? గతంలో కూడా బీజేపీతో పొత్తులోనే ఉన్నాడు పవన్ కళ్యాణ్. పొత్తులో ఉన్నప్పుడు కూడా ఆయన ఇఫ్తార్ విందులకు వెళ్ళాడు. మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు పొత్తు కాదు, అసలు బీజేపీ కృష్ణాంజనేయులు గారు ఒక సామెత ఉంది, మీరే మాట్లాడండి. కొత్త వైష్ణవుడు ఒళ్ళంతా నామాలు పెట్టుకున్నాడని ఒక సామెత. కొత్తగా వైష్ణవం పుచ్చుకున్నాడు. ఇప్పుడు అలాగనే ఉంది పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా. అందుకని ఇప్పుడు నేను పూర్తిగా సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి సనాతనిగా మారాను అనేటువంటి విషయాన్ని బహిరంగ పరుచుకునేటువంటి ప్రయాణంలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. కాబట్టి అందుకనే ఇఫ్తార్ విందులకి ఎక్కడ వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం అయితే.
ఇంకా ఆయన దక్షిణాది రాష్ట్రాల్లో మొన్న మొత్తం గుళ్ళన్నీ తిరిగాడు. గుళ్ళన్నీ తిరిగి నేనే సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తిని, బీజేపీ నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పింది అనేటువంటి విషయాన్ని సౌత్ ఇండియాలో ఆల్రెడీ ప్రకటించుకున్నాడు. ఇది పొలిటికల్ ఎజెండాలో ఆయన భాగంగా ఆయన ఒక క్లారిటీతో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఇంకా కన్ఫ్యూజనే లేదు అసలుకి. ముస్లిం ఓటర్ల గురించి, ముస్లింల గురించి ఉంటే గింటే తెలుగుదేశానికి ఉంటుందేమో. తెలుగుదేశానికి ఉన్నా సరే వాళ్ళు ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితి అండి ఈ రోజున. ఇప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడడు. భవిష్యత్తులో ఒకవేళ బీజేపీ నుంచి దూరం అయ్యాడు అనుకోండి, అప్పుడు మేము ఇదిగో ఈ వక్ఫ్లో ఇలా నష్టం జరుగుతుంది, అలా నష్టం జరుగుతుంది, ఈ బిల్లు ఇలా తేవద్దని చెప్పాం, బీజేపీ వినలేదు, బీజేపీకి ఉన్నటువంటి బలంతో బుళ్ళో చేసిందని ఏదో తర్వాత ఏదో ఒకటి చెప్తాడు. రాజకీయ నాయకుల్లో ఇది సర్వసాధారణమైనటువంటి విషయం అండి. వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు ఒకలాగా, వ్యతిరేకించినప్పుడు వాళ్ళతో విడిపోయినప్పుడు ఇంకోలాగా మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు విషయంలో బీజేపీతో ఉన్నప్పుడు, బీజేపీతో లేనప్పుడు 2019 ఎన్నికలకు ముందు ఏం మాట్లాడారో చూసాం. ఒక చంద్రబాబు నాయుడే కాదండి, ఏ రాజకీయ నాయకుడైనా సరే ఇదే తరహాలో వ్యవహరిస్తారు అందరూ కూడా. రాజకీయ నాయకులు ప్రజలే షార్ట్ టర్మ్ మెమరీతో ఉంటారు అనేటువంటి భావన ఈ రోజున చులకన భావన రాజకీయ నాయకుల్లో ఉంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చేసరికల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ ఈ బిల్లుకు సంబంధించినటువంటి అంశం దీన్ని ఒక ఆయుధంగా మలుచుకున్నటువంటి పరిస్థితి. మేము ముస్లిం మైనారిటీలకు అనుకూలము కాబట్టి మేము ఈ బిల్లుని మేము వ్యతిరేకిస్తున్నాము అనేటువంటి విషయాన్ని మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి పూర్తి ఆంధ్రప్రదేశ్లో 22 ఎంపీ సీట్లు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల విషయం కానీ లేకపోతే మిగతా ముస్లింల ప్రయోజనాల విషయాల్లో కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలే ఆ రోజున. ఈ రోజున ఆయనకు రాజకీయంగా ఇక్కడ తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీతో అంటగాగుతున్నాయి కాబట్టి, వాళ్ళ కూటమిలో ఉన్నాయి కాబట్టి ఈ వక్ఫ్ విషయంలో వాళ్ళు వ్యతిరేకంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తెలుగుదేశం జనసేనకి దీన్ని రాజకీయంగా మలుచుకోవటం కోసం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఈ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకం అని చెప్తున్నాయి. అయితే ఇది మరి బీజేపీతో మొన్నటి వరకు అనుకూలంగా ఉన్నారు కదా, ఇప్పుడు వ్యతిరేకంగా మారటం అనేటువంటిది ఏదో బీజేపీ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తారు, ఇలాంటి పరిస్థితి ఉంటుందని నేను అనుకోనండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వక్ఫ్ బిల్లుకి అనుకూలంగా వ్యవహరించడం, బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరించడం అనేటువంటిది బీజేపీకి కూడా కావాలి. ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఇతను హిందువులకు వ్యతిరేకి, ఇతను క్రిస్టియను లేదా ఇతను ముస్లిం అనుకూలము అని చెప్పుకోవటం అనేటువంటిది రాజకీయంగా ఆ దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో కానీ బీజేపీకి కూడా మంచిదే. అది వాళ్ళిద్దరి మధ్య ఒక బీజేపీ కావాల్సిందే ఒక ఘర్షణ వాతావరణం కావాలి. ఈ విధమైనటువంటి ఘర్షణ వాతావరణం ఉంటే మంచిది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నప్పుడు వాళ్ళకు కూడా మంచిదే. కృష్ణాంజనేయులు గారు బీజేపీకి చెప్పే ఇలా మేము వ్యతిరేకిస్తున్నామని వాళ్ళు అనుమతి తీసుకునే చేస్తుంటారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? నేను అనుకుంటాను వాళ్ళిద్దరి మధ్య ఆ విధమైనటువంటి సఖ్యత అయితే కొనసాగుతుందండి. కొనసాగుతుంది కాబట్టే బీజేపీ జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికీ కూడా చాలా విషయాల్లో కాపాడుతున్న, ఆయన మీద ఆంధ్రప్రదేశ్ లో కేసులు పెట్టకుండా చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద ఒత్తిడి చేస్తున్నారు. బీజేపీ అండదండలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి అనేటువంటి చర్చ కూడా ఉంది. అందుకు అనుకూలంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ ఇబ్బంది రావటం లేదు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుకొని చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారు మొత్తానికి ఏంటంటే హడావిడిగా ఆవిడ ఇంత బాగా ట్వీట్ చేశారు, ఇఫ్తార్ విందిచ్చి అందులో వీళ్ళకి ముస్లింలకు విషం పెట్టారని. అయితే దానికి సంబంధించి బీజేపీ అధికార ప్రతినిధి బాజీ గారు ఎలా స్పందించారు, మైనారిటీ లీడర్ కాబట్టి ఒకసారి అది చూసి పెద్దిరెడ్డి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్ళాం.